నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ పులి చెంచయ్య ఆధ్వర్యంలో గిరిజన గాంధీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం పొందిన తర్వాత గిరిజనులపై సిటీ యాక్ట్ తొలగించి ఆదిమ జాతిగా గుర్తింపు సాధించిన వ్యక్తి, సమాజంలో గిరిజనులకు గౌరవం లభించే విధంగా పోరాడిన వ్యక్తి, తమ యావదాస్తిని గిరిజనుల కొరకు కేటాయించిన వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య అని, ఆయన ఆశయాలను సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిని జాతి సేవా సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజర్ పొట్లూరు లక్ష్మీ ప్రసాద్, కొమరగిరి దయాకర్ పాల్గొన్నారు. గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే కేఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు జూన్ 4వ తారీఖున శ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులు గిరిజన విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం చాలా మేము సంతోషంగా భావిస్తున్నాం. శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి గురించి కొన్ని విషయాలు అందరూ తెలిసిన విషయాలు కాకుండా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజుల్లో యానాదుల కోసం, గిరిజనుల కోసం నెహ్రూ గారితో కొట్లాడి వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ సిటీ యాక్ట్ని తొలగించి ఈరోజు మేము నేర జాతులుగా కాదు, ఆదిమ జాతులు కాదు, అనగార జాతులు కాదు అనే పదాలు తీపిచ్చిన వ్యక్తి డాక్టర్ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. అటువంటి పదాలు వాడకూడదు వాళ్ళ మీద అని చెప్పి రాజ్యాంగంలో మాకు షెడ్యూల్ ట్రైబ్ అని పేరు పెట్టి 365 ఆర్టికల్ పెట్టి దాంట్లో 25 సెక్షన్లో గిరిజనులు అంటే ఎవరు, యానాదులు అంటే ఎవరు అని చెప్పి స్పష్టంగా వీళ్ళు ఫలానా గిరిజనులు అని చెప్పని మా కోసం కొన్ని రాజ్యాంగంలో హక్కులు కల్పించిన వాడు శ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. అలాగే ఆయన మాకు తెలిసి మేమేదో ఈ 2 రోజుల క్రితం పుట్టాం. ఎక్కడ గిరిజన కాలనీకి పోయినా సరే ఇది ఎవరు అంటే ఇది వెన్నెలకంటి రాఘవయ్య గారు పెట్టిన కాలనీ, ఈ భూములు ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు పెట్టిన భూములు అంటారు. ఈ జిల్లాలో మేము తిరిగింది 3.5%. ఆ 3.5%లో కూడా అలసిపోతున్నాం. మరి ఆయన ఒక్కడే ఆ రోజుల్లో మీడియా రోజుల్లో దాదాపు రాష్ట్రం అంతా తిరిగి ఆదిమ రాష్ట్ర జాతి సేవా సంఘం ట్రస్ట్ పెట్టి మొత్తం జాతి కోసం సేవ చేయాలని చెప్పేటువంటి కంకణం కట్టుకునే వ్యక్తి ఆయన. మరి ఈరోజు మేము కూడా ఉన్నాం. ఆయన చేసే సేవలో ఆవగించంత కూడా చేయలేకపోతున్నది ఎందుకు సిగ్గుపడుతూ అయినా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇంకా కూడా మా చేతనైతే సహాయం గిరిజనులకు చేయాలని చేస్తామని చెప్పని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే శ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు అనేక మంది మన యానాదుల కోసం పరితపించాడు. యానాది గాంధీగా పిలువబడ్డాడు. అటువంటి మహానుభావుడి విగ్రహం ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఆత్మూరు బస్ స్టాండ్ వెంకటేశ్వరంతో పోల్చుకుంటే బుజ్జి నుండి దాకా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అటువంటి మహానుభావుడి విగ్రహం మనం ఏర్పాటు చేసుకోకపోవడానికి కారణం మనమే. విగ్రహం ఇదే సెంటర్లో, ఇదే భోజబొమ్మ సెంటర్లో ఆయన ఎదురుగానే ఆయనకి నెలకొల్పుతామని చెప్పి తెలియజేస్తూ దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా గిరిజన విద్యా చైతన్య వేదిక ఇనిషియేటివ్ తీసుకొని పెద్దల సహాయం తీసుకొని రాబోయే రోజుల్లో వెన్నెలకంటి విగ్రహం కూడా ఆవిష్కరింపజేస్తూ తెలియజేస్తూ ఈరోజు మరోసారి ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కొమరగిరి దయాకర్, గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరియు అలాగే కోవూరు నియోజకవర్గ ఎస్టీసెల్ జనరల్ సెక్రటరీగా టీడీపీలో పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మన కులదైవం వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాలేసి అర్పించడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు త్వరలోనే వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహం ఇదే సెంటర్లో నిర్మించబోతా ఉన్నాం.
దీనికి కూడా మన కుల పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ చేయాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.